ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబికాసులు మీ అందరూ కూడా కోరుకుంటూ 15 నుంచి 22 దాకా 21 దాకా వార ఫలాలలో చూద్దాం. ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుంటే, మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి. వెహికల్ రైడింగ్స్ కానీ వాహనాలు నడిపేటప్పుడు కానీ కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. ఏ పని అనుకున్నా కూడా చేసేటప్పుడు 1-2 సార్లు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకొని చేసుకోగలిగితే మంచిదని చెప్పచ్చు. నిర్ణయాల విషయాలు కూడా క్లియర్గా లేకపోవడం, కొంత అప్ అండ్ డౌన్ అవడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. వ్యక్తిగతమైన పనుల విషయాలు కానీ వ్యక్తిగత విషయాల్లో కొంత క్లియర్గా ఉండగలిగితే ఈ రాశి వారికి మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా చేద్దాం, ఏదైనా చేయాలనుకున్న విషయంలో క్లియర్గా ముందుకెళ్ళగలిగితే మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ప్రయత్నాలు చేసినప్పుడు మాత్రం ఏదైనా ఒకరిని ఫాలో అయ్యి, అంటే ఎవరినన్నా అడిగి నిర్ణయం తీసుకుంటే కొంత మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏదైనా చేసేటప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని చేసుకోగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి రాశివారు ఈ విషయాల్లో క్లియర్గా ఉండగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు.